నిర్మాత దిల్ రాజు అట్టర్ ఫ్లాప్ అవుతాడు అని చెప్పేసి మరొక నిర్మాత సి కళ్యాణ్ అన్నాడు అని చెప్పేసి అయితే ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు ఒక నిర్మాత ఇంకొక నిర్మాతని ఈ విధంగా ఎందుకు అంటాడు, ఏ విషయంలో అన్నాడు అసలు? సో ఖచ్చితంగా మనకి పబ్లిక్ లో ఎట్లయితే ఎలక్షన్స్ ఉంటాయో సినిమా వాళ్ళకు కూడా అటు డైరెక్టర్లకు గాను, ఇటు ప్రొడ్యూసర్లకు గాను, హీరోలకు గాను, ఆర్టిస్టులకు గాను, సో ఇట్లా ఎలక్షన్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ నిర్మాతలకి వాళ్ళకు ఒక గ్రిడ్ అనేది ఉంటుంది అనమాట, గిల్డ్ అనేది. సో వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో లాస్ట్ టైము దిల్ రాజు గారు విన్ అవ్వడం జరిగింది. సో ఆయన అది అందులో విన్ అవ్వడం కాక మొత్తం ప్రొడ్యూసర్స్కే ఆయనే హెడ్గా ఏదో పదవి వచ్చిందనమాట ఆయనకి. సో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా దిల్ రాజు గారు నిర్ణయం ఫైనల్ అన్నట్టు. సో అట్లా ఆయనకు అట్లాంటి పదవులు ఇవ్వడం అనేది ఇక్కడ కొంతమందికి నచ్చట్లా. సో ఇప్పుడు సి కళ్యాణ్ గారిది ఆయనది ఒక వర్గం, ఆయన పక్కన కొంతమంది నిర్మాతలు ఉంటారు. దిల్ రాజు గారిది ఒక వర్గం, ఆయన పక్కన కొంతమంది నిర్మాతలు ఉంటారు. సో ఈ గిల్డ్లో ఏం జరుగుతుందంటే అందరూ కూడా ఇప్పుడు ఎవరికి వాళ్ళు మేము గెలవాలి ఎలక్షన్ జరిగినప్పుడు అనుకుంటారు. సో దిల్ రాజు గారు అనే ఆయన నిన్న ఏదో ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. అక్కడ మాట్లాడిన మాటలు ఒక ఆయన ఏమన్నారంటే, ఆయన పేరు నాకు తెలియదు, ఒక నిర్మాత, ఆయన మొత్తానికి ఒక బాస్ ఉన్నాడు, ఆయన కానీ తగులుకుంటే మొత్తం దిగొస్తారు, సో ఆయన మీదే మా కాన్సన్ట్రేషన్ అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో ఆ బాస్ అంటే ఎవరో కాదు, నిర్మాతలకు ఇప్పుడు దిల్ రాజు గారే బాస్ అన్నట్టు. సో ఇటు ఈయన కూడా సి కళ్యాణ్ గారు కూడా లేదు, మొత్తము ఎలక్షన్ అయ్యే టైంకి తనకు రియాలిటీ ఏంటనేది తెలిసిపోద్ది. సో పెద్ద నిర్మాతలకు మాత్రమే సపోర్ట్ చేస్తూ చిన్న నిర్మాతలను ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారు. సో ఈ విధంగా అంటే పాలిటిక్స్ అనేవి ప్రతి చోట జరుగుతాయి, ఇక్కడ దిల్ రాజు గారు చేస్తున్నారనే విధంగా ఆయన చెప్పాలనుకున్నారు అనమాట. సో ఇప్పుడు ఆయన ఆల్రెడీ FDC చైర్మన్ గా ఉన్నాడు. సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎలక్షన్ లో పాల్గొనొద్దు అని మినిమం సెన్స్ కూడా లేకుండా మళ్ళీ చేసిండు, అహం కొద్ది చేసిండు అని చెప్పేసి ఆయన అంటున్నారు. అదే ఇప్పుడు ఆయన ఏం చేసినా ఇప్పుడు వీళ్ళకి ఇంకో వర్గానికి నచ్చదు. ఇప్పుడు ఆయన మంచిగా చేయనివ్వండి, చెడ్డ చేయనివ్వండి, అది అక్కడ లోపల నిర్మాతలకు తెలుసు దిల్ రాజు గారు బెనిఫిట్ చేస్తున్నారా నష్టం చేస్తున్నారా. ఇప్పుడు థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన చేతిలో ఉంది, తెలంగాణ అంతా ఆయన చేతిలో ఉంది. సో ఏపీలో కూడా పార్ట్నర్షిప్స్ ఉన్నాయి. సో ఏదన్నా కానీ ఆయనకి సినిమా రిలీజ్ చేసుకుంటే పెద్ద నిర్మాతలతో సహకరిస్తారు. అదే చిన్న సినిమా వచ్చి చిన్న నిర్మాతలు అడిగితే ఆయన సహకరించట్లేదు. సో చిన్న నిర్మాతల పక్షాన సి కళ్యాణ్ గారు నిలబడ్డారు అనమాట. ఇప్పుడు సి కళ్యాణ్ గారు కూడా భారీ బడ్జెట్ సినిమాలు తీసిన ఆయన తక్కువ కాదు, కాకపోతే ఇప్పుడు ఫామ్ లో లేరు. సో ఆయనకు ఒక టైం అంటే ప్రైమ్ టైం అయిపోయింది. దిల్ రాజు గారు అన్నారు ఇప్పుడు ఫామ్ లో ఉన్నారు. సో జనాలందరికీ ఇప్పుడు దిల్ రాజు గారు ఒక సెలబ్రిటీ లెక్క, సి కళ్యాణ్ గారు ఒక నిర్మాత అన్నట్టుగానే చూస్తారు. కానీ దిల్ రాజు గారు ఫేమ్ అనేది చాలా మంది తెలియకపోవచ్చు సి కళ్యాణ్ గారు అంటే. సో అక్కడ ఇప్పుడు ఆయన చిన్న నిర్మాతల తరపున నిలబడుతున్నారు. సో ఈ ఎలక్షన్ అయ్యే టైంకి నీకు మొత్తం క్లియర్ అయిపోద్దమ్మా అన్నట్టుగా ఒక వార్నింగ్ అనుకో. రిజల్ట్ 28 వస్తుంది, అప్పుడు మాత్రం అట్టర్ ఫ్లాప్, అదే అట్టర్ ఫ్లాప్ అయిపోతావు, నీకు బొమ్మ క్లియర్ అయిపోద్ది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. సో ఈ విధంగా సి కళ్యాణ్ గారు ఆయన తరపున ఉన్న వాళ్ళంతా కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇట్లా జరిగింది. దిల్ రాజు గారు మరి దానిపైన రియాక్షన్ ఇస్తారా లేదా ఇంకా డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచి చూపించడమా లేకపోతే ఏంటి అనేది ఆయనకు అది ప్లాన్ లో ఆయన ఉంటారు. సో మరి పెద్ద నిర్మాతలు అందరూ నిజంగానే ఆయన పక్కన ఉన్నారు. ఎందుకంటే పెద్ద నిర్మాతలందరూ వాళ్ళు థియేటర్లు కొనేసుకోవడము, వాళ్ళ ఇది ప్రతి ఏరియాలో. ఇప్పుడు సురేష్ బాబు గారికి థియేటర్లు ఉన్నాయి, ఏషియన్ వాళ్ళకి థియేటర్లు ఉన్నాయి. అంటే మీరు సినిమా తీస్తే మీ థియేటర్లో మీ సినిమా వేసుకోవచ్చు, వేరే వాళ్ళకి మీరు ఇవ్వచ్చు, వాళ్ళ దాంట్లో మీ సినిమా వేసుకోవచ్చు. ఆ బాండింగ్ వీళ్ళకి బాగా నడుస్తుంది పెద్ద నిర్మాతలకి. మరి చిన్న సినిమాలు 10 కోట్ల లోపు వచ్చే సినిమాలు ఉంటాయి, 5 కోట్ల లోపు వచ్చే సినిమాలు ఉంటాయి, వాళ్ళు నిర్మాతలే. అంటే రూపాయి పెడుతున్నాడు అంటే అతను నిర్మాతే. సో అతని సినిమాకి మరి ఎందుకు ప్రోత్సాహం లేదు? సో అది కోరుకుంటున్నారు వీళ్ళైతే. మరి వీళ్ళ మోటోతో వీళ్ళు గెలుస్తారా లేకపోతే ఆ వర్గం గెలుస్తుందా అనేది రిజల్ట్ రోజు చూడాలి.